హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో మనం బిస్కెట్స్ తయారు చేసుకుందాం. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని 1 కప్పు చక్కెర తీసుకున్నాను అనమాట. ఆ చక్కెరని మనం 2 యాలకులు వేసుకొని దాన్ని మనం పౌడర్ చేసుకుందాం. అలాగే 2 మిక్స్ చేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని, అలాగే కొంచెం కొంచెం పాలు పోసుకుంటే దాన్ని మొత్తం మనం మెత్తగా పిసికేసుకోవాలి. ఆ పిండి మనం కొంచెం కొంచెం మనం ముద్దలా చేసుకొని దాని మీద పొడి పిండి చల్లుకుంటూ మనం ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. ముందు అవి మన సైడ్స్ తీసేసుకోవాలనుకున్నా తీసేసుకోవచ్చు, లేకుండా అలాగని మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి వేసుకుందాం. దాంట్లోకి ఆయిల్ వేడిన తర్వాతకి మనం మనం కట్ చేసుకున్న పీసెస్ మొత్తం దాంట్లో వేసుకొని అంతే మనం బిస్కెట్స్ మొత్తం మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అవి వేయించుకోవాలి ఆయిల్లో. వేగిన బిస్కెట్స్ అని మనం ఒక టిష్యూ పేపర్ కానీ ఒక పేపర్ కానీ వేసుకొని దాంట్లో తీసేసుకోవాలి. మళ్ళీ మనకి మిగిలినవన్నీ అలా వేసుకోవాలి, మనకి నచ్చి అలా వేసుకునేవాలి. ఎంతో టేస్ట్ అయిన బిస్కెట్స్ మనకి రెడీ అయిపోయినాయి.